ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఆగస్టు 2. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. దేవునిచ్చే జీవిత పాలి భాగస్థులుగా జతపరచబడిన వారందరూ ఆయన వాక్యమును ఉన్నది ఉన్నట్లు అనుసరించిన ఎడల దేవుని అనుగ్రహమును సంపూర్ణముగా అనుభవించగలరు. చాలామంది తమ సంతోషం కొరకు మరియు సొంత ఘనత కొరకు మాత్రమే వివాహము చేసుకునేదరు. వారికి దేవుని వాక్యముపై నిజమైన ఆసక్తి ఉండదు. వారు దేవుని వాక్యము కంటే ఎక్కువగా తమ స్వంత తలంపులపై మాత్రమే ఆధారపడువారుగా ఉందరు. చాలా సందర్భములలో తమ స్వంత తెలివి, జ్ఞానము, కుటుంబము లేదా ఆస్తిపాస్తులపై ఆధారపడుట వలన ఆ వివాహము విఫలమైపోవునదిగా ఉండును. ఒకరు ఎంత తెలివిగల వారైనప్పటికీ దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా మాత్రమే ఆశీర్వదింపబడగలరు. ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. అందుచేతనే మనకు దేవుని వాక్యము హెచ్చరించుటకు, ప్రోత్సాహమునకు, నడిపింపునకు ఇవ్వబడినది. మనము ఈ లోకంలో ఎదుర్కొనవలసిన సమస్యలను ముందుగానే ఎరిగి దేవుడే ఆయన వాక్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు మనలను గురించి అంతా తెలియను. మన గతము, భవిష్యత్తు విషయమై ఆయనకు తెలియను. ఆయనకు మన పేరు తెలియను. అసలు మనము ఎటువంటి వారమో ఆయనకు తెలియను. ఆయన వాక్యమునకు, ఆత్మ యొక్క అధికారమునకు లోబడి ఆయన ద్వారా నడిపించబడుటలోనే మన భద్రత ఉన్నది. రేపు ఏమి జరుగునో మనకు తెలియదు, కానీ ఆయనకు రేపు ఏమి జరగబోచున్నదో నిశ్చయముగా తెలియను. అందుచేతనే దినదినము మనలను నడిపించుటకు మరియు ప్రతి పరిస్థితిలోనూ సహాయం కొరకే దేవుని వాక్యము మనకు ఇవ్వబడినది. సృష్టి ఆరంభము నుండి వివాహములు దేవునిచే ఏర్పాటు చేయబడినవి. అందుచేతనే దేవుని దృష్టిలో వివాహము ఎంతో పవిత్రమైనది. మొదటి మానవునికి దేవుడు సృష్టి అంతటిపైన ఏలుబడిని, శక్తిని, అధికారమును అనుగ్రహించెను మరియు ఆరోగ్యవంతమైన శరీరమును కూడా అనుగ్రహించెను. ఆ సమయములో అక్కడ పాపము లేదు, రోగము లేదు, శాపము లేదు. అయినప్పటికీ ఆయన సంతోషము పరిపూర్ణము కాలేదు. కాబట్టి దేవుడు ఆదామునకు స్నేహము, సహవాసము నిమిత్తమై సాటి అయిన సహాయమును ఇవ్వగోరెను. ఆదామునకు స్నేహము, సహవాసము నిమిత్తమై సాటి అయిన సహాయమును ఇవ్వగోరెను. ఆదామునకు ఏదైతే ఇచ్చునో దానిని తన సాటి అయిన సహాయకురాలు, జీవిత పాలి భాగస్థురాలితో కూడా కలిసి అనుభవించి ఆనందించవచ్చునన్న ఉద్దేశమును దేవుడు కలిగి ఉన్నాడు. అందుచేతనే వివాహం అనున్నది దేవుని దృష్టిలో ఎంతో పవిత్రమైనదిగా మనము చూసుచున్నాము. అందువలన ఎవరైతే ఆనందకరమైన వివాహ జీవితమును కోరుకుందరో వారు తప్పకుండా దేవుని వాక్యము ద్వారా నడిపించబడవలెను గాని వారి విద్యార్హతలను బట్టి, వారి సామర్థ్యమును బట్టి, తెలివిని బట్టి, జ్ఞానమును బట్టి కానీ నడిపించబడకూడదు. మన అవసరములను తీర్చుటకు, మన సమస్యలను పరిష్కరించుకొనుటకు ఈ అద్భుతమైన గ్రంథం అనగా బైబిల్ మనకు ఇవ్వబడినది. మనము దేవుని వాక్యమును అర్థం చేసుకొనుటకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయును. పరలోక సంగతులను గ్రహించుటకు మనకు పరలోక జ్ఞానం అవసరం కానీ ఈ లోక జ్ఞానము కాదు. దేవుని వాక్యమును అర్థం చేసుకొనుటకు ముందుగా మనకు దేవుని ఆత్మ అవసరమై ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 ప్రకారం మన స్వాభావికమైన జ్ఞానము చేత దేవుని వాక్యమును అర్థం చేసుకొనలేము మరియు దేవుని వాక్యమందు ఆనందించలేము. ఈ లోకరీతిగా ఎంతో విద్యావంతుడు అయినప్పటికీ దేవుని ఆత్మచే నడిపించబడని ఎడల నీవు ఓడిపోయిన వ్యక్తివగుదువు. కొన్ని గృహములలో వారికి జ్ఞానము, డబ్బు లేదా ఆస్తి, పేరు, ప్రఖ్యాతులు మొదలైనవన్నీ ఉన్నను ఆ గృహములో సంతోషము ఉండదు. వారు డబ్బు సంపాదించి దానిని విస్తరింప చేయుటలో
చాలా తెలివిగలవారైనప్పటికీ వారి గృహములో సంతోషమును కనుగొనలేము. భార్యాభర్తల మధ్య ఏకత్వము ఉండదు మరియు నిజమైన సంతోషము వారి మధ్యలో ఉండదు. మనము అనేక చోట్ల ఇటువంటి గృహములను చూచుచున్నాము. కానీ జీవము గల దేవుడు మనము పరిపూర్ణ ఆనందమును సంతోషమును కలిగి ఉండవలనని కోరుచున్నాడు. అందుచేతనే దేవుడు మన కొరకు ఈ లోకమునకు వచ్చెను. యోహాను సువార్త 16:24 మరియు 15:7 చూడుడి. ఇది వరకు మీరేమియో నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మన సంతోషము పరిపూర్ణము కావలెననున్నది దేవుని కోరిక. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.